హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ కళాయి పెట్టి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. వాటిని నీటిలో కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఇలా ఆయిల్ వేడయ్యాక వేసి వేయించుకుంటున్నానండి. ఇవి ఉసిరికాయలు కంప్లీట్గా డ్రై అవ్వాలండి. తుడిచాక తడి లేకుండా ఉండాలండి. చూడండి ఇక్కడ ఉసిరికాయలు వేగిపోయాయండి. ఇక్కడ నేను 1/2 కేజీ క్వాంటిటీకి చెప్తున్నానండి మెజర్మెంట్స్. ఇలా లైట్గా కలర్ వచ్చే వరకు తీసుకోవాలండి. ఈ ఉసిరికాయ ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ పెట్టి ప్రెస్ చేస్తే అది అందులోపలికి దిగితే అది ఉడికినట్టు తెలుస్తుందండి. లేకపోతే చేతితో అయినా పట్టుకొని చూడొచ్చండి. అలా చేయలేని వాళ్ళు ఫోర్క్ స్పూన్ ఉపయోగించి చూడొచ్చండి. ఇవి వేగిపోయాయండి. వేగిపోయాక ఇలా ఉంటాయండి. ఈ కలర్ వచ్చే వరకు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు తీసుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇక్కడ నేను వేగాక ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు తీసుకున్నానండి. వేయించుకొని పొడి పట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను 2 కప్పుల కారం తీసుకున్నానండి. తర్వాత 1/2 కప్ సాల్ట్ తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుందండి ఈ మెజర్మెంటు. తర్వాత ముందుగా వేయించి పట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి ఇందులో వేస్తున్నానండి. ఇది మెంతులు ఆవాలు కొంచెమే తీసుకోవాలండి. ఇక్కడ ఇవి అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ నేను 10 వెల్లుల్లిని తీసుకున్నానండి. పొట్టు తీసి అందులో వేయాలండి. ఇది కారంతో పాటు మిక్సీ పట్టి వేసుకోకూడదండి. అలా చేయడం వల్ల కలర్ మారిపోతుందండి. డైరెక్ట్గా ఇలా వేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. వీటన్నిటినీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి వీటన్నిటిని. తరువాత ఒక కళాయి తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల నూనె ఉంటుంది కదండి, ఆ నూనెలోనే మళ్ళీ నేను చేస్తున్నానండి. ఇక్కడ 1/2 కేజీకి 1/2 కేజీ ఆయిల్ పడుతుందండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ ఆవాలు వేస్తున్నానండి. తరువాత ఇవి వేగాక కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల జీలకర్ర వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు వేసానండి. తర్వాత నేను ఇక్కడ 5 ఎండుమిర్చి వేసానండి. మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 5 వేసానండి. ఇవి వేగాక 1 కప్పు చింతపండు గుజ్జును వేయాలండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఉప్పు కారము, అదే కప్పుతో నేను ఇక్కడ చింతపండు తీసుకుంటున్నానండి. ఇది నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. మన పులిహోరకు ఉడకబెట్టుకుంటాం కదా, చింతపండు నీళ్ళల్లో వేసి గుజ్జుగా ఉడకబెట్టుకుంటాం కదా, అది నా దగ్గర ఇప్పుడు స్టోర్ చేసుకొని ఉంటానండి. నేను దాన్ని వేస్తున్నాను. ఇక్కడ ఇంగు కూడా వాడుతున్నానండి. ఇక్కడ ఇంగు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం అండి. చూడండి ఇక్కడ చింతపండు గుజ్జు నేను అదే కప్పుతో తీసుకుంటున్నానండి. చూడండి అలా గుజ్జు ఉంది. దీన్ని మనం వేయించుకున్న దాంట్లోనే
ఈ చింతపండు గుజ్జును కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి. ఉడకడం ఎలా అంటే ఇది చింతపండులోంచి నూనె పైకి తేలుతుందండి, అప్పుడు అది కరెక్ట్గా ఉడికినట్టండి. చూడండి ఉడుకుతూ ఉంది. చూడండి నూనె పైకి తేలుతుంది, ఉడికిపోయిందండి. ఇలా ఉడికింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉసిరికాయ, కారం, ఉప్పు అవి కలిపి పెట్టుకున్నాం కదండి, ఒక బౌల్లోకి తీసుకొని ఇది చల్లారాక ఈ చింతపండు గుజ్జును అందులో వేసి బాగా కలపాలండి. కరెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవుతే టేస్ట్ సూపర్ లెవెల్స్లో వచ్చిందండి నాకైతే. ఇక్కడ ఎగ్జాక్ట్గా సరిపోయాయండి, మరేమీ యాడ్ చేసే అవసరం లేకుండా సరిపోయాయండి. చూడండి మొత్తం ఆయిల్ పడుతుందండి. ఇక్కడ హాఫ్ కేజీ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడానండి. ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడడం వల్ల టేస్ట్ లెవెల్ చాలా బాగుంటాయండి. అంతేనండి, మన ఆమ్లా పికిల్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.